చింతా మోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా అంబేద్కర్ డే రోజున ఆయనకు పుష్పాంజలి ఘటించడం నాకు అలవాటు. కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు. వెంకటేశ్వర స్వామికి పూజ చేసినట్లుగా ప్రధాని మోడీ మిగిలిన నాయకులంతా పూజ చేయడం నేను దగ్గరుండి చూశాను. ఒక ఆయన అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని పూలు పెట్టారు. ఇంకో ఆయన ప్రదర్శనలు చేశారు. ఒకప్పుడు 10-20 అడుగుల్లో ఉన్న అంబేద్కర్ 125 అడుగుల ఎత్తుకు ఎదిగాడు. ఈరోజు పేపర్లో మొత్తం అంబేద్కరే. 40 సంవత్సరాల క్రితం అంబేద్కర్ వేరు, నేను అంబేద్కర్ వేరు. దీనికి మొట్టమొదటి కారణం కాన్సీరామ్, రెండో కారణం అంబేద్కర్ తెలివితేటలు. ఆయన నీతి నిజాయితీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ అమలు చేయాలి అని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాను. పిసిసి ప్రెసిడెంట్ షర్మిలను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని విలేకరులు అడగ్గా, నేను జ్యోతిష్యుని కాను, నాకు జ్యోతిషంపై నమ్మకం లేదని బదులిచ్చారు. నేను చెప్తున్నాను, అంబేద్కర్ గారి నిజాయితీ భారతదేశంలో ఎవరికి ఉందో లేదో నెహ్రూ, గాంధీలు, పటేల్ ఉంటే ఉండొచ్చు. మరి అంబేద్కర్ గారి నిజాయితీ నేను ఒక్కటి చెప్తున్నాను. చనిపోయే 6 నెలలకు ముందు అంబేద్కర్ ఒక మాట అడిగాడు ఆయన భార్యని, నేను చనిపోయిన తర్వాత నాకు ఒక చిన్న మరి నాకు ప్రామిస్ చేయి కబీర్ అని అడిగాడు. కబీర్ ఆమె పేరు సవితా కబీర్. ఏంటి అని అడిగితే, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి తల దించను చేయి దించనని ప్రామిస్ చేయమని అడిగారు. అంబేద్కర్ ఆ భార్య ఒప్పుకుంది, ప్రామిస్ చేసింది, నేనెక్కడికి పోను, ఎవరి దగ్గర దేనికి తలదించను చేయి దించను డబ్బు కొరకని చెప్పి తర్వాత 6 నెలలకు అంబేద్కర్ గారు చనిపోయారు. మరి అది నాకు తెలియదు. అది నేను అంబేద్కర్ గారి భార్యకు నేను మంత్రి అయిన తర్వాత 1991 జూన్ 23వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి జాబ్ రాశారు. అయ్యా, అంబేద్కర్ భార్య ఒక అంగన్వాడీకి సొంత ఇల్లు లేదు, అంగన్వాడీ కేంద్రంలో ఉంది. ఆమెకి కారు లేదు, మరి బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది, చేతిలో పైసలు లేవు తినేదానికి అని అంటే ఆయన ఫోన్ చేసి పిలిపించి అడిగాడు, ఏమ్మా ఇది నిజమా అని అంటే, నీకు ఎవరు చెప్పారని అంటే, నేను రాసిన నోటు చూపించి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల గురించి మాట్లాడేదానికి ముందుకు విజయవాడలో రావడం జరిగింది. మొదటిది అంబేద్కర్, రెండవది ఈ 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి 500 కోట్ల అవినీతి. నేను వినలేదు, 500 కోట్ల అవినీతి. మూడవది మాదిగా వర్గీకరణ. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా నాకు అలవాటు అంబేద్కర్ డే రోజు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు. కారణం, అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొని వచ్చింది 1984లో. దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నిన్న నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను, మిగిలిన నాయకులను కూడా దగ్గరుండి చూశాను. కొన్ని హిందువులు ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో. అంబేద్కర్కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు. పూజ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను. నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని
పూజ చేయడం నేను చూశాను, పువ్వులు పెట్టడం చూశాను, మిగిలిన నాయకుల్ని చూశాను. అంబేద్కర్ ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులు ఎత్తుంటే అంబేద్కర్ ఈరోజు 125 అడుగులకి లేచి పైకి ఎదిగిపోయాడు. మరి ఈరోజు ఒక పేపర్ చూశాను, మొత్తం అంబేద్కరే. నేను నవ్వుకున్నాను. అంబేద్కర్ ఇంత గొప్పగా రావడానికి కారణం రెండు. మొదటిది వాడు కాంశీరామ్. వాడు దీన్ని అంబేద్కర్ని 125 అడుగులకి ఎత్తుకొని పోయాడు. వాడు 40 సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు, ఈరోజు అంబేద్కర్ వేరు. రెండవది అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధస్సు, ఆయన నిజాయితీలో నిజాయితీ. ఆ విషయం ముందు చెప్పి తర్వాత గొటాలకు వస్తారు. మహాత్మా గాంధీ గారు చాలా మంది చెప్తారు, నిన్న చెప్పాడు చండీగఢ్లో మోడీ భారత రాజ్యాంగాన్ని నలిపేశారు, కుదించేశారు అని చెప్పి మోడీ చండీగఢ్లో ఉపన్యాసం ఇచ్చాడు. ఈ మోడీ గారిని గురించి ఒక్క మాట చెప్పి ఆయన ఉపన్యాసానికి వస్తారు. మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో సాధించింది ఏంటంటే దినానికి 4 సార్లు బట్టలు మార్చడం. పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి. ఒక్కొక్క జత బట్ట ₹1,00,000. చుట్టుకోలు 10,000 రూపాయలు. ఆయన 10,000 జతల బట్టలు ఉన్నాయి. ఉంటే ఉండి మనకేమో నష్టమే ఉంది, ఏం చేసుకుంటాడో చేసుకున్నాం. ఆయన భారత రాజ్యాంగాన్ని